ఒక గ్రామంలో రంగయ్య తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంట్లో ఒక కోడిపుంజును పెంచేవాడు. అది ప్రతిరోజూ తెల్లవారుజామునే కూసేది. ఆ అరుపుతోనే అంతా నిద్రలేచి వాళ్ల పనులు చేసుకునేవారు. ఒకరోజు ఆ కోడిపుంజు ఇలా అనుకుంది. వీళ్లందర్నీ నేను నిద్ర లేపడమేంటి? అయినా నేనెందుకు ఉదయాన్నే వీళ్లకోసం లేవాలి? రేపట్నుంచి అస్సలు లేవను. ఒకవేళ లేచినా అరవను. ఏం చేస్తారో చూద్దాం. కోడిపుంజు ఇలా అనుకుంది. అలా వరసగా 3-4 రోజులు ఉదయాన్నే కూయడం మానేసింది కోడిపుంజు. దానికేమైందోనని రంగయ్య కంగారుపడ్డాడు. కాని రోజంతా అది బాగానే తిరుగుతుండటం చూసి అతనికి అనుమానం వచ్చింది. దాంతో ఒకరోజు ఉదయాన్నే తన భార్యను పిలిచి ఇలా అన్నాడు. మన కోడిపుంజుకు ఏదో అయినట్లుంది. అందుకే ఉదయాన్నే కూయడం లేదు. దాని అనారోగ్యం ఇంకాస్త ముదరకముందే కోసుకుని తింటే మంచిది. ఆ కొడవలి తీసుకురా అన్నాడు. ఆ మాటలు విన్న కోడిపుంజుకు ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది. ఇదేంటి, నేనొకటనుకుంటే ఇంకేదో జరుగుతోంది అనుకుంది. వెంటనే గట్టిగా కూసిందా కోడిపుంజు. అప్పుడతను, ఇంకేం తీసుకురావద్దులే, కోడిపుంజు బాగానే ఉంది, మళ్ళీ కూస్తోంది. ఇంకోసారిలాగే చేస్తే అప్పుడు చూద్దాంలే అంటూ పొలానికి వెళ్ళిపోయాడు. ఎవరి చేసే పని వాళ్లు చెయ్యాలి. కావాలని బద్ధకంగా ప్రవర్తించినా, కారణం లేకుండా పనులెగ్గొట్టినా అది చివరికి మనకే నష్టం చేస్తుంది. మొదటిసారి కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను. లేకపోతే ఈ పాటికి నా పని అయిపోయేదే. ఇంకోసారి ఎప్పుడూ ఇలా చెయ్యకూడదు అనుకుంది కోడిపుంజు.